అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ సెప్టెంబర్ 27, 2025 శనివారం, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, పంచమి తిథి, అనురాధ నక్షత్రం. ఇవాళ దీపారాధన. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. అయితే ఇవాళ ప్రారంభం చేసేవాళ్ళు తలస్నానం చేసి ప్రారంభం చేయాలి. మధ్యలో ఈ నవరాత్రుల్లో అంటే మనం విజయదశమి వరకు చెప్పుకుంటూ వెళ్తాం. 11 రోజులు పూజలు ఉంటాయి మనకు. ఈ నవరాత్రుల్లో ఎవరైనా ఆటంకం వచ్చింది, మధ్యలో ఆపేశారంటే వదిలేసి మరలా కుదిరిన రోజు నుంచి, అంటే ఉదాహరణ 2 రోజులు ఆపారు, 4 రోజులు ఆపారు, మళ్ళీ 5వ రోజు నుంచి ప్రారంభం చేయాలి. ఇవాళ 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆవునేతితో దీపారాధన చేయాలి. ఈ రోజున ఒక మహామంత్రాన్ని ఇస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. నవరాత్రుల్లో ఈ అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతిరోజు ఏ మంత్రంతో అమ్మవారికి పూజ చేయాలి అన్న అద్భుతమైన రహస్యాన్ని ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. తప్పకుండా జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు చదువుతూ కుంకుమ అమ్మవారి పైన సమర్పించాలి. కొత్తగా ఇవాళే ఎవరైనా ఈ వీడియో చూస్తే తలస్నానం చేసి ఒక పసుపు ముద్ద గౌరీ దేవత, అంటే ఆ పసుపు ముద్ద గౌరమ్మలాగా చేసి 3 తమలపాకులు వేసి ఒక రాగి ప్లేట్లో 3 తమలపాకులు వేసి దానిపైన ఆ గౌరీ దేవతని అంటే ప్రతిష్ఠ, అంటే గౌరీ దేవతను అక్కడ పెట్టడం. ఈ విధంగా నేను చెప్పే మంత్రంతో ప్రతిరోజు కుంకుమ వేసి నమస్కారం చేయటం, అదే చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇవాళ మీ పిల్లలతో వీలైతే వాళ్ళతో చేయించండి, లేదా మీరు చేయండి. సరస్వతి మహామంత్రాన్ని చదువుతూ 108 సార్లు అమ్మవారికి మంత్ర జపంతో కుంకుమార్చన చేయండి. సూర్యాస్తమయంలోపు ఈ పరిహారం చేయండి. మీ పిల్లల గురించి అమ్మవారిని అర్థించండి, ప్రార్థించండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసి మీ పిల్లల గురించి ఏదైనా కోరిక కోరండి. సూర్యాస్తమయంలోపు ఈ పరిహారం చేయండి. ప్రతిరోజు మనము ఈ అమ్మవారి నవరాత్రుల్లో ఏ మంత్రంతో పూజ చేయాలో తెలుసుకున్నాం. దీనికి ప్రత్యేక నియమాలు ఏమీ ఉండవు. శాకాహారం భుజించాలి, 1 పూట భోంచేయాలంతే. అలాగే పూజ అయ్యాక ధూపము, దీపం వెలిగిస్తున్నాం. ప్రత్యేక నైవేద్యం చేయడం ఇవేవి ఉండవు. పూజ చేసిన కుంకుమ నుదుటిన పెట్టుకోవడం ఇప్పుడు కాదు, నేను చెప్తాను. అది ఒక ముహూర్తంలో తీయాలి. అప్పటి వరకు తీస్తే అది ఉద్వాసన, అమ్మవారికి ఉద్వాసనలాగా అయిపోతుంది. ప్రతిరోజు మీకు అనేక పరిహారాలు ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆవాహన యోగం, అంటే అమ్మవారి అనుగ్రహం కోసం నేను అందిస్తాను. ఈరోజు సూర్యాస్తమయంలోపు ఈ పరిహారం చేసుకోండి. దత్తార్పణమస్తు. ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.